హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. నేనైతే ఒక విషయం చెప్పడానికి వచ్చాను, కానీ అంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, కానీ చెప్పాలి. ఎలాగైనా విషయం చెప్పాలి ఎలాగైనా విషయం చెప్పాలి అని అనిపిస్తుంది అనమాట. అంటే మనసులోనే ఉంచేసుకోవాలనుకోవట్లేదు. అది అంటే మాకు సంబంధించిన కొంచెం కొంచెం మీరు చూసారు కదా, మీరు తంబనేలు చూసారు కదా. సో అదేనండి. మాకైతే మా హస్బెండ్ కి నాకు దిక్కుతోచని స్థితిలో మా హస్బెండ్ నేను ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనిషి నిలబడాలన్న డబ్బే, కూల్చాలన్న డబ్బేని. సో ఇప్పుడైతే మాకు 25 to 30K అవసరం అనమాట. మేము తెలుసు కదా, మా హస్బెండ్ ఆటో డ్రైవర్ అని. సో ఆటో వేస్తేనే మాకు మా ఫ్యామిలీ ముందుకు వెళ్తది. అంటే తను కష్టపడుతుంది. ఇప్పుడు హస్బెండ్ అన్నాడు, నేనేమి హౌస్ వైఫ్ అనమాట, ఇంట్లోనే ఉంటాను. సో నా నుంచి ఇన్కమ్ లేదు. హస్బెండ్ అన్నాడు కష్టపడితే కదా స్కూల్ ఫీజు, ఇంటిదంటూ ఈ పొదుపు కూడా ఉంది మాకు. పొదుపు కట్టాలి, అద్దె కట్టాలి, ఇంట్లోని ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి కదా. అంటే సడన్ గా మొన్నే ఒక 2 months కి 30K అయింది అనమాట, ఆటోకే రిపేర్ కే. కానీ ఆ 30K ఒక్కసారి అవ్వలేదు. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ 5K 2K 3K అలా అలా 30K అయింది ఆ 2 months లో. కానీ ఇప్పుడైతే ఒకేసారిగా 25 to 30K అనగానే, అంటే 30K లోపు అవుద్ది, అలాగే 25 అబవ్ అవుద్ది అన్నట్లుగా ఆ మెకానిక్ చెప్పేసరికి గుండె జారిపోయింది. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందంటే దగ్గర 6 days అవుద్ది. 5 to 6 days. అప్పటి నుంచి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు ఖాళీగా. నేను చెప్తున్నాను వేరే ఏదైనా పని చూసుకో బాబు అని, కానీ మంచం మీద అంటే నిద్ర రాదు, నిద్రపోడు అనమాట. అలా పడుకుంటూ సేరబడుతూ రిలాక్స్ అవుతున్నాడు అనమాట. ఇది నేను అంటే మీకు అనిపించవచ్చు నా ఫేస్ మీద స్మైల్ వస్తుందేమో, నవ్వుతుంది అన్నట్లు అనిపించవచ్చు. ఫేస్ మీద కనిపించినవన్నీ నిజాలు కాదు, అంతే కదా. ఆ గడికి కూడా నవ్వచ్చు, నవ్వు రావచ్చు, కానీ అదే రియల్ కాదు కదండి. లోపల ఉంటది అనమాట బాధ అనేది. సో అది కొందరు బయట పెడతారు, కొందరు బయట పెట్టరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ అందరినీ నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అదొకటి. రెండో విషయం ఏంటంటే, మీకు నచ్చపోయినా సరే కొందరు వింటారు, కొందరు వినరు. అంటే చూసిన వాళ్ళు విన్నట్లే కదా అర్థం. ఈ వీడియో చూసిన వాళ్ళు విన్నట్లే. చూడలేని వాళ్ళకి నచ్చలేదు, వినలేదు, సరే సైడ్ చేస్తారు అన్నట్లు. కానీ అదే నేను రియల్ గా చెప్తే, ఈ స్టోరీని, ఈ విషయాన్ని కనీసం వినటానికి కూడా సహకరించట్లేదు. అంటే వినటానికి కూడా కొంచెం టైం తీసుకొని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను చెప్తుంటే వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది కూడా ఈ 5 days లో ఫేస్ చేశాను నేను. అంటే మా పరిస్థితికి అయితే ఒకసారి 30K ఒకసారి తేవాలంటే కొంచెం కష్టమే. అయితే ఎలా తేవాలి, చాలా మంది ఎలా తేవాలి, ఇంట్లో అంటే మన చేతుల్లో లేనప్పుడు ఎవరినైనా అడగాలి, అంతే కదా. అప్పు గట్రా అడగాలి. అప్పు అడిగాం ఆల్రెడీ, కొంతమందిని అడిగా. అప్పు అయితే పుట్టలేదు. అలాగని ఇంట్లో ఎన్ని రోజులు, ఇప్పటికే 6 days అవుతుంది. ఈ రోజుకి 6 days. సో ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉంటాడు. మళ్ళీ రెంట్ టైం వచ్చేస్తుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ కట్టాలి కదా. రేపటి నుంచి 1వ తారీఖు. మింటూ సౌండ్ తగ్గించడాడు, ఇందులో వినిపిస్తుంది. సో అలాగే రెంట్ తర్వాతే పొదుపు కట్టాలి మళ్ళీ. మా ఖర్చులు అంటే తగ్గించుకుంటాం, కానీ ఇవంటే తగ్గించడానికి లేదా ఒక నెల స్కిప్ చేయడానికి అవ్వదు కదా. తప్పకుండా అప్పో చేసైనా సరే అవి తీర్చాలి అనుకోవచ్చు మీరు. ఈమెకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి లేవని. ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి. నేను అదే డేరింగ్ తో ఉంటాను అనమాట. అంటే ఎప్పుడు మనకు వచ్చిన జస్ట్ చిన్న నలకలు అంటవి, చిన్న నలకలు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని. కానీ పిచ్చి మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలా అయిందనమాట మాకు ఈ ప్రాబ్లం వచ్చేసరికి. ఇదే అమౌంట్ 30K 3 months కి అలాగా 4 months కి అలాగా అంటే డివైడ్ చేసినట్లు వస్తే మాకు అంత ఇబ్బందిగా అనిపించకపోయింది. ఒక్కసారి అయ్యేసరికి ఇబ్బందిగా అనిపించింది. చాలా మందిని అప్పు అడిగితే ఇవ్వలేదు. 5 వరకు అడిగి చూసాము, ఇవ్వలేదేమో. మరి ట్రై చేస్తాం, 10కి ఇస్తారేమో అని అడిగి చూస్తాం మళ్ళీ ఇంకెవరైనా కొత్త వాళ్ళని. ఇంకా
అంతే. ఇంకేం చేస్తాం. అంతేగా. అసలు ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మీ దగ్గర మీకు వచ్చి చెప్తున్నాను. నమ్ముతున్నా నమ్మట్లేదా మీరు అనుకో మళ్ళీ అనిపిస్తుంది అనమాట. అదే ఇంటి గుట్టు రచ్చకి ఎక్కించడం ఎందుకంటే అందరికి చెప్పడం ఎందుకు అన్నట్లు మళ్ళీ అనిపిస్తుంది. కానీ నా మనసులో ఉన్నది ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరికి చెప్తాం, ఎవరికి చెప్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కదా. సో ఇలాగే నాకు అభ్యంతరం లేనప్పుడు ఏంటి అది రియల్ ప్రాబ్లం అన్నమాట. చూడాలి మరి ఎలాగా సాల్వ్ చేస్తానో చేయగలను ఏంటనేది. ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని చూడాలో ఎన్ని మూమెంట్లు చూడాలి ఎందుకంటే అభి తమ్ముడు తీసుకురేళ్ళు. ఓకే గైస్, ఈ వీడియో తీయడం కూడా మా హస్బెండ్ కి అయితే నచ్చలేదు. ఇది నా ఇష్టం మీద నేను నేను మాట్లాడుకుంటున్నాను అనమాట. పైకి ఒకసారి ఎక్కి చూడు, ఇలా పైకి ఒకసారి ఎక్కి చూడు. మా చింటూ గడికి గేట్ వేసేస్తే ఏడుస్తాడు, అలా గేట్ తీసేస్తే అక్కడ కుదురుగా ఉండట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో గేట్ తీసేసినా సరే అక్కడ ఆడుకుండేవాడు. అక్కడ కిందకి వెళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, కిందకి వెళ్ళిపోవడం పైకి వెళ్ళిపోవడం అలా చేస్తుంది. అక్కడే ఉన్నాడండి, కొంచెం కొంచెం ఎదుగుతున్నాడు కదా అలాగే. మరి చూడాలి ఈ ప్రాబ్లం నుంచి మేము ఎలా బయటపడతాం అనేది. నాకు తెలుసు ఇది పెద్ద ప్రాబ్లం కాదనని, కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటివే వచ్చాయి. ఒకసారి మా బండికి స్టార్టింగ్ లోనే అనుకోకుండా మా హస్బెండ్ బాల్తో కొట్టించేశారు. అప్పుడే దగ్గర దగ్గర 50K అయింది స్టార్టింగ్. అంటే న్యూ ఆర్ట్ అనమాట. ఎవరి దిష్టి పడింది ఏంటి అన్నట్లు, కానీ అందరు అన్నారు దిష్టి పోయిందిలే అన్నట్లు యాక్సిడెంట్. కానీ ఎవరికేం అవ్వలేదు అనమాట, మనుషులకైతే ఎవరికేం అవ్వలేదు. కానీ ఆటో ఫుల్ డ్యామేజ్. అప్పుడు మళ్ళీ అన్ని చేయించేసి రీమోడలింగ్ లాగా అప్పుడే 50K అలా అయింది. కానీ అప్పుడు కొత్తలో కాబట్టి ఏమనిపించలేదు. ఓకే గైస్, అంతే. ఓకే, ఒక్క నిమిషం. ఏం చేయాలో ఏంటి అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లంకి అయితే ఈ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ దొరుకుతుందో తెలియట్లేదు. సరే నువ్వు గేటేసి వాడిని మనకి బాధేసుకున్నా. ఓకే గైస్, అది సంగతి. 8 minutes అయింది కదా. సో కొంచెం కోరుకోండి మా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలని. ఎందుకంటే ఈ దసరా పేజ్ మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి కదా, టీచర్ కూడా చెప్పారు. హలో రాజు, కొంచెం తీవ బాబు. టీచర్ కూడా చెప్పారు ఎగ్జామ్స్ ఉండే పే చేసేయాలి అది ఇది అని చెప్పేసి. టీచర్ నేను పే చేస్తాను. బాధల్లో నా హాయిగా నవ్వే దమ్ముండాలి అని అంటారు కదా. బాధల్లోన హాయి నవ్వే దమ్ముండాలంటే ఎలాగండి నవ్వు వస్తుంది? నవ్వు రాదు కదా. బాధల్లో కూడా నవ్వారంటే వాళ్ళు పిచ్చి వాళ్ళతో సమానం అన్నట్లు నా ఒపీనియన్. లేదు, లోపల దాచేసుకొని బయటకు నవ్వుతారు తప్పించి రియల్ గా అయితే రాదు కదా నవ్వు. బండి అయితే పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేస్తే అలాగా క్లోజ్ అయి ఉంది. మరి మాకు అదే బ్రతుకు తెరువు, దాని మీద మేము ఆధారపడ్డాం. మళ్ళీ మాట్లాడక అభి, మాట్లాడాలి. డోర్ ఎందుకు వేసేస్తున్నా? వాడు ముందు కావాలని డోర్ వేసు. ఇదండి మా సమస్య. అసలు ఈ సమస్యకి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఇంతకు ముందే మాకు కొంచెం ఇలాగే ఇంట్లో ఇబ్బంది అయ్యే మా అమ్మ వాళ్ళు పెట్టిన బంగారు కూడా నేను తాకట్లో పెట్టేశాను అనమాట. బ్యాంకులోనే, ఇక్కడ మన పక్కన ఆంధ్ర బ్యాంకులోనే తాకట్టు పెట్టేశాను. అలాగని చెప్పేసి దాని మీద మనకి అమౌంట్ ఇంకా ఇవ్వరు కదా. 1,50,000 తెచ్చుకున్నాము అంటే ఒక్కసారి కాదు, అలాగ అప్పుడప్పుడు అలాగే తెచ్చుకున్న. మాకు సమస్యలు వచ్చినప్పుడల్లా తెచ్చుకున్న 1,50,000 అయింది. ఇంకా అంతకుమించి ఫైనల్ గా అయితే ఇంకా నేను పెట్టిన బంగారానికి ఇంకా అంతకుమించి అయితే ఇవ్వను అనేసారు. మరి చూడాలి, 10 రూపీస్ లెక్కనే అప్పు చెయ్యాలి ఎక్కడైనా. నాకు తెలుసు, నేను ఎప్పుడు అనుకుంటాను అనుకునేదాన్ని. ఒకటైతే ఫిక్స్ అయ్యాను అనమాట, జీవితంలో అప్పు అనేది వాడకూడదు అని. అంటే అప్పు వడితే ఎన్ని సమస్యలు వస్తాయి ఏంటనే నాకు తెలుసు, ఎంత బాధ అనుభవించాలి అన్నది.
అయితే నేను అప్పు ఓడకూడదు అని ఫిక్స్ అయ్యాను, కానీ అంటే వీలైతే మనమే ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరికి ఇవ్వాలి, చేయి బదులు ఇవ్వాలి డబ్బులు. చేయి సౌండ్ అసలు జీరో పెట్టారు, నేను వీడియో చేస్తాను. చేయి బదులు ఇవ్వాలి డబ్బులు, ఒకరికి ఇవ్వాలి అని స్టేజ్ లో ఉండాలి అని, అంటే హై రేంజ్ అని కాదు, ఒకరికి హెల్ప్ అని కానీ మనం హెల్ప్ చేయాలి అని అనుకునేదాన్ని కానీ గట్టిగా ఫిక్స్ అయ్యేదాన్ని కానీ, నేను ఒకరి దగ్గర తీసుకోవాలి, అది కూడా మెయిన్ వడ్డీకి డబ్బులు వాడాలి అని నేను ఎప్పుడు కల్లో కూడా థింక్ చేయలేదు. అలాంటిది ఒక అడుగు ముందుకేసి అప్పు ఓడదామని ఒక అడుగు ముందుకేసి మరి నేను అప్పు చాలా మందిని అడిగితే మరి ఇవ్వలేదు. 5 రూపీస్ లెక్కనైనా. ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో 10 రూపీస్ కూడా ఇస్తారు ఏమో, మేబీ నేను తక్కువ అడిగానని ఇవ్వలేదేమో, చూడాలి మరి. ఈ 30,000 అదే ఈ 30,000 అయినా సరే 10 రూపాయలు లెక్కన ఇస్తారో ఎవరో చూద్దాం. ఒకళ్ళు ఇచ్చినట్లయితే మాకున్న సమస్యలు అంటది కాబట్టి ఎవరైనా ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. 30,000 అదే 10 రూపాయలు లెక్కన 30,000. ఆ అప్పు కూడా త్వరలోనే తీర్చేస్తానని నా గట్టి నమ్మకం. ఓకే గైస్, మీరు కొంచెం కోరుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మాకు వచ్చిన సమస్య కొంచెం త్వరగా క్లియర్ అయిపోవాలని. నేను చెప్పిన దాంట్లోనే ఏమైనా అంటే చెప్పే విధానం అంటే రాంగ్ అవ్వచ్చేమో, కానీ బాధ అయితే రైటే. అంటే నేను చెప్తున్న బాధ అయితే రైటే. మీరు మాటలే వింటారేమో, ఆ మాటలు అనుకున్న బాధ కూడా కొంచెం వింటారని, మాటలు అనుకున్న బాధ కూడా కొంచెం వింటారనని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ గైస్.